వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల నిత్య పూజలను, అన్నదాన కార్యక్రమాలను చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు వేలూరు జగన్నాథం ద్రోణాచార్య బ్యాటింగ్ అకాడమీలో ఉన్న వినాయక స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించి శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. పూజ అనంతరం భక్తులకు సుమారు 500 మందికి అన్న ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు హేమావతమ్మ, రోహిత్ బాబు, అలాగే తన మిత్ర బృందం యువరాజ్, ప్రసాద్, ద్రోణాచార్య బ్యాటింగ్ అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, అలాగే అకాడమీ కోచ్ కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ శ్రీ ద్రోణాచార్య అకాడమీలో వినాయక స్వామి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని, అలాగే అకాడమీలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో గెలుపొంది అకాడమీకి, వారి తల్లిదండ్రులకు, అలాగే తిరుపతి వాసులుగా మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. ఈరోజు తిరుపతిలోని శివజ్యోతి నగర్లో గల ద్రోణాచార్య బ్యాడ్మింటన్లో వాళ్ళందరూ కూడా విద్యార్థులు, గురువులు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పరచుకొని మేమందరూ కూడా పిల్లలందరూ కూడా వినాయక చవితి అనే వినాదం వాళ్ళకి ఎలా నేర్పాలి, భవిష్యత్తులో వాళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారం ఎలా ఉండాలని వాళ్ళకున్నటువంటి విద్యతో పాటు వాళ్ళకున్నటువంటి బ్యాడ్మింటన్తో పాటు అదేవిధంగా సాంప్రదాయాలకు నిలయంగా ఈ కాణిపాక వినాయకుడి స్వామిని ఈరోజు పండగ సందర్భంగా వాళ్ళు పెట్టి 9 రోజులు పూజా కార్యక్రమం వారి గురువు ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను అన్నదాన కార్యక్రమం అంచమన్నారు. నేను వాళ్ళకి చెప్పి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసాం. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో పిల్లలందరూ కలిపి గురువు గారి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి జరిపిస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా విద్యావంతులుగా, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి స్పోర్ట్స్లో మొట్టమొదటి స్థానానికి రావాలని ఈ కాణిపాకం వినాయకుడి స్వామి ఆశీర్వాదం వాళ్ళందరికీ, గురువులకి, వాళ్ళ పిల్లలకి, తల్లిదండ్రులకు ఉండాలని ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకొని వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడున్నటువంటి ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీలో ఈరోజు అన్నదానం జరుగుతున్నది. 5 రోజులు మహాగణపతి మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 3వ రోజు అయిన సందర్భంలో అన్నదానము జగన్నాథం గారు, అన్నగారు అయినటువంటి జగన్నాథం అన్నగారు అన్నదానం చేపిస్తూ ఉన్నారు. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. దాదాపు 500 మంది దాకా అన్నదానానికి విచ్చేసినారు. భక్తులు, స్టూడెంట్స్, ఆ పేరెంట్స్ అందరూ వచ్చి ఈ శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీలో పాలు పంచుకునేసి అన్నప్రసాదాలు చాలా బాగా స్వీకరిస్తున్నారు. ఇది అన్నదాన కార్యక్రమం ఇంత బాగా జరిపించినందుకు ఆ అన్నగారు అయినటువంటి జగన్నాథం గారిని, మరియు ఇక్కడ ఉండే అందరూ శివజ్యోతి నగర్లో ఉండే అందరూ శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీ కుటుంబ సభ్యులుగా మేము అనుకుంటున్నాము. స్పోర్ట్స్లో కానీ, చదువులో కానీ దేశాభివృద్ధికి పాటుపడతామనేసి శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్గా, నా పేరు బి కృష్ణయ్య అండి, కోచ్గా మరియు ఇక్కడ డిసిప్లిన్ తీర్చిదిద్దుతున్న వ్యక్తిగా నేను చాలా నమ్ముతున్నాను. అందరికీ ఈ గణనాథుడి ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి జై.